నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పేరు పలకంది ఇటు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, ఇటు ఏపీ రాజకీయాల్లో కావచ్చు, రోజు గడవదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు తెలుసు, భోగాపురం విషయంలో నా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు దొబ్బేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తే ఆయన డైరెక్ట్ గా ఒక మాట అన్నారు. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది, దీన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేనే ఆపించేశాను అని డైరెక్ట్ కామెంట్స్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు గారికి ప్లస్సా మైనస్సా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా కామెంట్స్ చేశారు? అంటే జగన్కి అవకాశం ఇవ్వడం కోసమా? దీని వెనుక ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఏవైతే కామెంట్స్ చేశారో అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఒక విధంగా ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇంకొకటి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అస్త్రంలా మారాయి. నేను చెప్పానా ఆయన రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు, అందుకని ఆపించేశాడు, రాయలసీమ అంటే ఇష్టం లేదు ఆయనకి అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సోషల్ మీడియాలో ఆయన చెప్పుకుంటున్నారు. ఏం జరిగింది? ప్రజలకి రెండు అంశాల్లో స్పష్టత అంత ఈజీగా రాదు. ఒకటి విద్యుత్ విషయంలో, రెండు నీటి విషయంలో. ఈ రెండింటిల్లో అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. అసలు ఎవరు ఆపేశారు, ఎవరి మీద పైచేయి సాధించారు అనేది మనం ఇప్పుడు మనం చెప్పలేము. ప్లస్ ఒకవేళ మనకున్న అవగాహన మీద చెప్పినా కానీ అది పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అంత సంక్లిష్టంగా ఉంటాయి ఈ రెండు ఇష్యూస్, నీటి ఇష్యూస్ కానీ లేదంటే విద్యుత్ విషయం కానీ. విద్యుత్ సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాలు, తర్వాత పిపిపి ఒప్పందాలు, వీటి గురించి సామాన్యులకి ఎవరికి అంత మాత్రాన అంత ఈజీగా అర్థం కాదు. అలాగే నీటి పంపకాల విషయంలో కూడా ఎవరిని వాడుకున్నారు అనేది కూడా మనకు అంత ఈజీగా అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ కాదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించేశాను అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అది కూడా నేను ఒక రూమ్లో సీక్రెట్గా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలిగాను నేను. అదే కేసీఆర్ గారు అయితే ఒప్పించలేరు. అది తెలంగాణ పట్ల నాకున్న కమిట్మెంట్ అని చెప్పి ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించగలిగాడా రేవంత్ రెడ్డి గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నేను అన్ని విషయాలు చెప్తాను, తొందరపడొద్దు అని చెప్పి నిన్న రెస్పాండ్ అయ్యాడు ఆయన. అంటే లండన్ నుంచి వచ్చింది. ఒక చిన్న సందేహం ఉంది సార్. రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడే ఆగిపోయింది, దానికి కేంద్రం అనుమతులు లేవు, తర్వాత కేసు నడుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ అప్పటి నుండి మనం వింటున్నమాట. మరి అప్పటి నుండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? అదే నేను చెప్పేది. టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ మనం చెప్పుకుంటూ పోయామనుకో, గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్లో కేసు వేయటం, తర్వాత సిడబ్ల్యూసీకి వెళ్ళటం, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ లో పోతే మనం వినడానికి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అయితే అసలు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు, ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆ మాట? ఇప్పుడు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, అందులో చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గౌరవం. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి అని చెప్పినటువంటి లీడరే కదా రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారి చేత నేను ఆపిచ్చాను అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో నెగిటివ్ అవుతుందనే సంగతి సోయి లేకుండా మాట్లాడారు అనుకుంటున్నారా? కాదు, సోయిండే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ ఏ మాట మాట్లాడినా కానీ దానికి అర్థం, పరమార్థం, భవిష్యత్తులో వచ్చే పరిణామాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వ్యాఖ్యానిస్తారు, అంచనా వేసుకుంటారు డెఫినెట్ గా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కొంచెం నెగిటివ్ గానే చూసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారికి నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో గట్టెక్కడానికి చేసినటువంటి ప్రయత్నం అది. ఎలా అంటారా, కొండగట్టుకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చేశారు వ్యాఖ్యలు? రాబోయే రోజుల్లో మేము తెలంగాణలోకి రాబోతున్నాం అని చెప్పారు.
ఓకే. అవును, 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 తెలంగాణలోకి మేము ఎంటర్ కాబోతున్నాము, జనసేన పార్టీ వస్తుంది, మా అవును. స్ట్రైక్ రేటు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్, మా స్ట్రైక్ రేటు బాగుంది అని చెప్పారు. అవును. పంచాయతీ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ తోటి గెలిచినటువంటి సర్పంచులు ఉన్నారు అని చెప్తూ కరసేవ చేస్తాను త్వరలో తెలంగాణలో అని చెప్పారు. ఉమ్, మీరు వింటే కరసేవ చేస్తాను తెలంగాణలో, తెలంగాణ కోసం అని చెప్పారు. పునర్జన్మనిచ్చింది నాకు కొండగట్టు, అవును. తెలంగాణ అంటే నాకు ప్రేమ అభిమానం తప్పితే వేరే అభిప్రాయం లేదని చెప్పి గతంలో దిష్టి వ్యవహారం వచ్చింది కదా, దానికి కౌంటర్ కూడా ఇచ్చారు ఆయన. ఎస్. సో తెలంగాణకి ఎంటర్ అవుతున్నారు జనసేన. అంటే జనసేన ఒక్కటి కాదుగా, కూటమి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు ఎంటర్ అవుతుంది? Election. ఈ మధ్య కాలంలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మేము కూటమి పోటీ చేయబోతున్నాం అని చెప్పారు. ఎస్. సో కూటమి తెలంగాణలోకి వచ్చింది అనుకోండి, కూటమి తెలంగాణలోకి వస్తే నష్టపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఎలా నష్టపోతుంది? కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా, పార్టీని తీసేయండి, ఓకే. కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ పడిపోతుంది. అవును. ఎందుకు పడిపోతుంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీ ఓటర్స్ తోటే ఆయన విజయం సాధించారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అంటే రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసినటువంటి ఓట్లతోటి గెలుపు సాధించగలుగుతున్నారు అనేది రాజకీయంగా తెలిసినటువంటి వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ రేవంత్ ఓటు బ్యాంకు లేకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఏంటి? కాంగ్రెస్ ప్లస్ రేవంత్ రెడ్డి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్వైవ్ అవుతున్నారు పొలిటికల్ గా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా అదే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ రేవంత్ ఓటు లేదనుకోండి, ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? అప్పుడు ఎవరికైనా లబ్ధి చేకూరొచ్చు, చెప్పలేము. ఎవరికైనా లబ్ధి కాదు, మైనస్ ఉంటుంది కదా. రేవంత్ గారికి అయితే మైనస్. కాంగ్రెస్ పార్టీ లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారికి నీ ఓట్ బ్యాంక్ ఏది? నీకు సీఎం ఉన్నావు, నీ పిసిసి అధ్యక్షుడు ఉన్నావు, నీకంటూ ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా, నీకంటూ ఫాలోయర్స్ ఉన్నారని అడుగుతారు అధిష్టానం, అడిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏంటి? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సాలిడ్ ఓట్ బ్యాంకు ప్లస్ రేవంత్ రెడ్డి గారితో ర్యాలీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. రాబోయే రోజుల్లో కూటమి వచ్చింది అనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ అంతా ఎటు వస్తుంది? రేవంత్ రెడ్డి ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ పూర్వ ఓట్ బ్యాంక్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి వస్తుంది, కూటమికి వస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పూర్వ ఓట్ బ్యాంక్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. 99% లీడర్లు ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ తోటి ఉంది. అక్కడి నుంచి కొంత ఓట్ బ్యాంకు, ఇటు నుంచి కొంత ఓట్ బ్యాంక్ వస్తే కూటమి స్ట్రాంగ్ అయిపోతుంది. కూటమి స్ట్రాంగ్ అయిపోతుందంటే బీజేపీ అధికారంలో రావడానికి సిద్ధం అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్కి. అప్పుడు నష్టపోయేది ఎవరు? కాంగ్రెస్. అధికారంలో కాంగ్రెసే కదా నష్టపోయేది. బీఆర్ఎస్ పార్టీ ఎలాగో సీన్లో ఉండే అవకాశం ఉండదు. కూటమి తెలంగాణలో అడుగుపెట్టినటువంటి మరుక్షణం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అనేది నేను చెప్పడం కాదు, మల్లారెడ్డి గారిని అడిగిన చెప్తారు, లేదంటే ఇటీవల కాలంలో చంద్రబాబు గారిని కలిసినటువంటి గాంధీ గారిని అడిగి చెప్తారు, లేదంటే కృష్ణారావు గారిని అడిగి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడిగి చెప్తారు, నేను చెప్పడం కాదు. ఒక్కసారి కూటమి అడుగు పెట్టిందంటే, తెలుగుదేశం పార్టీ అడుగు పెట్టింది ఆ తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ 90% ఓట్ బ్యాంకు, అలాగే లీడర్స్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కలిశారు కదా, ఒకరికి తెలియకుండా ఒకరికి కలిశారు కదా. మీరు రండి తెలంగాణకి అని చెప్పి, తెలంగాణకి రండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం, మీరు రండి. బీసీ ఓట్ బ్యాంక్, బీసీలకు మనం చాలా చేసాం, తెలుగుదేశం పార్టీ చాలా చేసింది బీసీలకి, బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. ఈవెన్ ప్రకాష్ గారు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్, ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇవాళకి కూడా లీడర్లు లేకపోయినా కానీ, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా కానీ 15% ఓట్ బ్యాంకు ఆ పార్టీకి ఉందని చెప్పి ఆయనే చెప్పారు. అంటే ఆ పార్టీ ఎంత స్ట్రెంత్గా ఉంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనేది నేను చెప్పడం కాదు. ఇదేదో నేను ఆ పార్టీని ఏదో ఎలివేట్ చేసి మాట్లాడినటువంటి మాటలు అనుకోవచ్చు కొంతమంది, కాదు. నేను చెప్పేది ప్రకాష్ గారు చెప్పిన మాటలు చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను నేను. అందుకే కూటమి వస్తుందని చెప్పి సంకేతాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రోజే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపిస్తే తెలంగాణ పట్ల తానే
ఉన్నాను, చంద్రబాబు గారు తెలంగాణకి అన్యాయం చేయలేదు, న్యాయం చేశాడని సంకేతాలు ఇస్తూనే, బట్ ఆయన ఆంధ్రప్రదేశ్కి అక్కడ సీఎంగా ఉన్నాడు, కానీ ఆయన అక్కడ ఇబ్బంది పెడితే ఎలాగో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇబ్బంది పడతారు. సో ఇలా మీకు డబల్ యాక్షన్ రోల్ని ప్లే చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అనేటువంటి పేరు నుంచి పక్కకి వెళ్ళిపోవాలి అనేది ఒకటి, తనకంటూ ఒక సొంత ఓట్ బ్యాంక్ సంపాదించుకునేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నీడ నుంచి బయటకు వెళ్ళాలి. నీడ నుంచి బయటకు వెళ్ళాలంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలి. అందుకు బహుశా అసెంబ్లీ వేదికగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కలిశారు ఈయన. అవును సార్, అవును తెలుసు. రాధాకృష్ణ గారిని కలిశారు. అవును. మరి ఎందుకు కలిశారో ఏంటో తెలీదు. సరే, ఒక మీడియా అధిపతిని కలవచ్చు, బట్ కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చింది. తెలుసు. అవును. మరి ఏంటి, ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా కూటమి ఎఫెక్ట్, తెలంగాణలో కూటమి రాబోతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నేటి నుంచి బయటపడకపోతే దానికంటూ ఓట్ బ్యాంక్ సపరేట్గా ఉండదనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ గేమ్ స్టార్ట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.